For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్లో ఉంది ఈ ప్రాబ్లం అనేది. అండ్ ఈ హెయిర్ ఫాల్ అసలు అవ్వడానికి రీజన్స్ ఏంటి అని మనం మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దీనికి మనం ఎలాంటి టిప్స్ ఉన్నాయి అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ చూస్తే మనం హెయిర్ ఫాల్ అవ్వడానికి ది ఫస్ట్ రీజన్ వచ్చేసి స్ట్రెస్. సో స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని మనం మాట్లాడుకుంటే, స్ట్రెస్కి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ స్ట్రెస్ టైంలో మనకి హార్మోన్స్ యాక్టివేషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో లైక్ మగవాళ్ళలోనైతే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. లేడీస్లో చూసుకుంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ హార్మోనల్ సెల్స్, అది లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరిలో చూసుకున్నా కూడా ఈ హార్మోనల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ తలలో ఉండే కుదుళ్ళు దగ్గర ఈ హార్మోనల్ సెల్స్ అడ్డుపడేసి హెయిర్ గ్రోత్ అవ్వకుండా అండ్ హెయిర్ స్ట్రాంగ్గా అవ్వకుండా ఉన్న హెయిర్ని ఫాల్ అయ్యేలా చేస్తుంది. సో అలాంటప్పుడు స్ట్రెస్ని తగ్గించుకోవాలి, ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ హెడ్ బాత్స్. కొంతమంది హెడ్ బాత్ అనేది వీక్లీ వన్స్ కూడా చేయరు. లైక్ 10 డేస్కి, 15 డేస్కి, 1 మంత్కి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి కొంచెం వాళ్ళు చేసే వర్క్ కానీ లైక్ వాళ్ళకి అవేర్నెస్ లేక వాళ్ళు కొంతమంది అలా ఉంటారు. బట్ అలా కాకుండా వీక్లీ 2 or 3 హెడ్ బాత్ అనేది చేయండి. అండ్ దాంతోపాటు నైట్ టైము హెయిర్కి చక్కగా ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి లైక్ స్కాల్ఫ్లో ఉండే డాండ్రఫ్ కానీ అండ్ మనకి బాడీలో కొంచెం వేడి ఉన్నా కూడా తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటు హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇదొకటి. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఫుడ్. సో కొంతమంది ఈ రోజుల్లో చూసుకుంటే నాన్ వెజ్జే ఎక్కువగా తింటున్నారు, బయట జంక్ ఫుడ్లే తింటారు. ఆకుకూరలు, కూరగాయలు ఇవి తినడం తగ్గించారు చాలా వరకు. సో అదనేది ఆఫ్ చేయాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ ఎక్కువగా తినాలి. బయట జంక్ ఫుడ్లు స్టాప్ చేసేస్తే ఈ హెయిర్ ఫాల్ కొంత కంట్రోల్ అవుతుంది. సో ఇవండి మెయిన్ రీజన్స్. అండ్ హెయిర్ ఫాల్ని మరి మనం ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే, ఫస్ట్ నేను చెప్పేది స్ట్రెస్ని తగ్గించుకోమని చెప్తాను. అండ్ కొంతమందికి స్లీప్ తక్కువగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అన్నా, స్ట్రెస్ తగ్గాలి అన్నా, అండ్ మీకు స్లీప్ బాగా ఉండాలి అని అనుకున్నా కూడా ఈ టానిక్ ఉంటుందండి. సో ఇది కొంచెం చేదుగా ఉంటుంది, బట్ ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద లైక్ సంజీవిని అని చెప్పుకోవచ్చు మనకి ఆయుర్వేదంలో ఈ టానిక్. సో ఇది కనుక ఉదయం సాయంత్రం పరగడుపును కనుక తీసుకున్నట్లయితే సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే లివర్ కూడా క్లీన్ అవుతుంది ఈ టానిక్. ఇది మల్టీపర్పస్. సో దీన్ని మేము సంజీవని అని పిలుస్తాము. సంజీవని అంటే మనకి అన్నిటికీ ఉపయోగపడద్దని. సో నేను పేషెంట్స్కి ఇచ్చి చూసిన వాటిల్లో మంచి రిజల్ట్స్ ఉంది దీనికి. లివర్ ప్రాబ్లమ్కి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి, డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి బాగా ఉండింది. సో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఈ ఒక్క టానిక్ తాగితే చాలండి, 90% కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.